హే గాయ్స్, వెల్కమ్ టు క్లాసీ నవ్య. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి శారీ టాజిల్స్ నేను సింపుల్గా ఎలా వేసుకున్నానో మీతో షేర్ చేస్తున్నా. డిఫరెంట్ టైప్ ఆఫ్ టాజిల్స్ అయితే ఇందులో చూపిస్తాను. ఇంకా అయితే నేను చాలా సింపుల్గా ఎక్కువ కష్టపడకుండా అయితే ఇలా కుచ్చుల కింద ఇలా అయితే వేసుకున్నాను. ఇది వచ్చేసి పైటంచ్కి నేను ఇలా బీడ్స్ అయితే వేసాను. సిల్క్ థ్రెడ్తో కుచ్చులు వేయడం వల్ల అయితే కొంచెం నలిగిపోయినట్టు అలా ఉంటున్నాయని చెప్పి, సో ఇంకా ఫస్ట్ అయితే నేను అలా అయితే వేసుకున్నాను. ఇంకా ఈ గ్రీన్ కలర్ శారీకి వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్లో ఉంటుంది. సో ఇలా గోల్డ్ ఇంకా వైట్ పర్ల్ యూస్ చేసి ఇలా టాజిల్స్ కింద అయితే వేసుకున్నాను బీడ్స్తో. ఇవైతే మనకి కొంచెం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు, అంటే ఇవి నలిగిపోకుండా అలా ఉంటాయి కదా బీడ్స్ అయితే అన్నట్టు నేను ఇలా అయితే వేసుకున్నాను. కానీ ముందు వాటికైతే నేను ఇలా వేసేసుకున్నాను. ఇవి కూడా షేర్ చేస్తున్నా. ఇలా నేను బీడ్స్ ఇంకా సిల్క్ థ్రెడ్ ఇలా టాజిల్స్ కింద అయితే చేసి ఇక్కడ నేను బర్డ్ ఒక్కటి యూస్ చేశాను అనమాట. 3 బీడ్స్ వచ్చేట్టుగా 1 ప్యారెట్ వచ్చేట్టుగా అలా అయితే వేసుకున్నాను. నేను రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే వేసుకున్నా, శారీ ఆ కలర్లో ఉందని చెప్పి. ఇంకా 2 గోల్డ్ 2 వచ్చేసి రెడ్ కలర్ అయితే వేసుకున్నా ఇలాగా. అండ్ జస్ట్ మనకి ఒక కుచ్చులు చేసుకోవడానికి టైం పడుతుంది తప్ప రిమైనింగ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ దీనికి వచ్చేసి ఇలా బాటిల్ గ్రీన్ కలర్ ఇంకా వచ్చేసి పింక్ కలర్ అనమాట. సో నేను ఈ 2 కలర్స్ ఉండేట్టు అయితే వేసుకున్నాను. ఒకటి గ్రీన్, ఇంకోటి వచ్చేసి పింక్. దానిపైన నేను వచ్చేసి ఇలా బటర్ఫ్లైస్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట, కొంచెం లెంత్ రావడానికి అన్నట్టు. అండ్ చెప్ప కదా ఇవి స్టోర్ చేయడానికి కొంచెం నలిగిపోయినట్టు అలా అయితే ఉంటున్నాయి అన్నమాట. సో అందుకే నేను అలా అయితే వేసుకున్నాను. ఫస్ట్ చూపించాను కదా ఇవి అయితే ఇప్పుడు నేను వేసుకున్నాను ప్రెజెంట్. ఇవి వచ్చేసి ఓల్డ్ వన్. సో నెక్స్ట్ ఇంకో శారీకి వచ్చేసి ఇది పింక్ కలర్ ఇంకా లైట్ గ్రీన్ అనమాట. సో వాటికి నేను ఇలా రెడీమేడ్ హ్యాంగింగ్స్ టైప్లో ఉంటే ఈ కలర్ నేను తీసుకున్నాను. లైట్ గ్రీన్ తీసుకుని ఇవి అయితే ఇంకా దగ్గరగా వేసేసుకున్నాను అనమాట, ఒక ప్యాకెట్ తీసుకుని. ఇవి జస్ట్ మనకి చాలా బడ్జెట్ తక్కువలోనే వచ్చేస్తాయి ఇవి అయితే రెడీమేడ్వి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా ఆరెంజ్ పింక్ కలర్ అయితే ఉంది శారీ మొత్తం. పైటంచి వచ్చేసి పింక్ అయితే వచ్చింది, బార్డర్ కూడా చిన్నగా పింక్ వచ్చింది. సో దీనికి నేను ఇలా పింక్ ప్యారెట్స్ అయితే యూజ్ చేశాను. పింక్ కలర్ బీడ్ వేసుకుని ఇంకా ప్యారెట్ అయితే వేసాను. స్టార్టింగ్ ఇంకా మిడిల్లో అయితే 2 ప్యారెట్స్ అయితే వేసుకున్నాను. ఈ ప్యారెట్ వచ్చేసి జస్ట్ ఒక 2 or 3 రూపీస్ ఉంటుంది అనమాట సింగిల్ పీస్. నేను తీసుకున్నప్పుడు అంత అయితే ఉంది, ఇప్పుడు ఎంత ఉందో తెలీదు. నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ రెడ్ కలర్ అనమాట. సో ఇలా పైటంచి వచ్చేసి బ్లూ కలర్లో వచ్చింది. సో ఇంకా నేను రెడ్ కలర్ వేద్దాం అన్నట్టు ఇలా ఒక డ్రాప్ షేప్లో ఉన్నదైతే తీసుకున్నాను గోల్డ్ కలర్, బికాజ్ శారీలో ఎక్కువ గోల్డ్ ఉంది. సో ఇలా గోల్డ్ డ్రాప్ షేప్లో ఉన్నది ఇంకా బటర్ఫ్లై, దానిపైన ఒక క్యాప్ వచ్చేటైతే ఇలా వేసుకున్నాను నేను. కొంచెం దూరంగానే వేసుకున్నాను, ఎందుకంటే ఇవి చెప్ప కదా దగ్గరగా వేసుకున్నా కొన్ని అయితే ఊడిపోతున్నాయి అన్నమాట స్టోర్ చేసేప్పుడు అలా ఏదైనా తగులుకున్నప్పుడు. సో ఇంకా అందుకే అలా దూరంగా అయితే వేసుకున్నాను. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అనమాట. ఇంకా దీనికి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ అయితే వచ్చింది ఇలా శారీ మొత్తం. సో ఇంకా నేను ఇంకా పర్పుల్ టాజిల్ ఇంకా సిల్వర్ తీసుకుని ఇలా బీడ్స్ అయితే ఎక్కించుకున్నాను. దానిపైన వచ్చేసి గోల్డ్ బీడ్ ఇంకా వైట్ పర్ల్ వేసుకుని క్యాప్స్ కూడా సిల్వర్ తీసుకున్నాను. సో ఇలా అయితే నేను వేసుకున్నాను అనమాట. ఇవి చేయడం కొంచెం కష్టమే, బట్ లుక్ అయితే బాగుంది. బట్ ఏదైనా తగులుకున్నప్పుడు అయితే మొత్తం బీడ్స్ అన్నీ వచ్చేసాయి అన్నమాట. ఇంకా ఈ శారీ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్లో ఉండనమాట. సో ఇంకా నేను ఇలా సింపుల్గా అయితే వేసుకున్నాను. ఒక బీడ్ అయితే తీసుకున్నాను డైమండ్ షేప్లో ఉండేవి. సో ఇంకా ఇలా సింపుల్గా అయితే వేసేసుకున్నా. దీనికైతే ఇంకా ఎక్కువ ఏమీ
యూజ్ చేయలేదు. అండ్ ఈ గోల్డ్ అండ్ పింక్ కలర్ అయితే శారీ అయితే ఉంటుంది. సో ఇంకా నేను గోల్డ్ కలర్ ఎలిఫెంట్స్ తీసుకున్నాను. ఇంకా ఇలా వైట్ కలర్ బీడ్స్ కూడా, దానిపైన క్యాప్స్, ఇంకా టాజిల్స్ వచ్చేసి కింద వచ్చేసి పింక్ కలర్ ఇలా సిల్క్ థ్రెడ్ అయితే వేసుకున్నాను అనమాట. ఇలా టాజిల్స్ వేసుకుంటూ మనం చేసుకోవడం చాలా ఈజీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, లేదా సబ్స్క్రైబ్ చేయండి.